నమస్కారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వచ్చేస్తోంది కదా, కానీ దానికంటే ముందు ఒక కొత్త విషయం మొదలైంది. అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇది మెయిన్ షోకి ఒక రకమైన ప్రీక్వెల్ లాంటిదన్నమాట. అవును, నేను కూడా విన్నాను దీని గురించి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఇది మామూలు ఆడిషన్ కాదు. మెయిన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్లలో కొందరిని సెలెక్ట్ చేయడానికి ఇది. జియో హాట్స్టార్లో స్పెషల్గా స్ట్రీమ్ అవుతోంది. ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు. ఓ 2 వారాలన్నమాట. అంటే ఇదొక మినీ షో లాంటిదా? అవును. అసలు ఎందుకు ఈ కొత్త ఫార్మాట్ పెట్టారు, ఎలా సెలెక్ట్ చేస్తారు కంటెస్టెంట్స్ని, దీని ఎఫెక్ట్ మెయిన్ షో మీద ఉంటుందా, ఇవన్నీ కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ పాయింట్, ఈ ప్రీ షోని ఎవరు నడిపిస్తున్నారు, జడ్జెస్ ఎవరు? యాంకర్ శ్రీముఖి హోస్ట్ అని విన్నాను. ఓ, శ్రీముఖి! తను కూడా బిగ్ బాస్ పార్టిసిపెంట్ కదా? అవును. ఇక జడ్జెస్గా అభిజిత్, బిందు మాధవి, ఇంకా నవదీప్. వావ్! అందరూ బిగ్ బాస్ ఆడిన వాళ్లే. అభిజిత్, బిందు మాధవి అయితే విన్నర్స్ కూడా. అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. మాజీ కంటెస్టెంట్స్, అది సక్సెస్ఫుల్ అయిన వాళ్లని జడ్జెస్గా పెట్టడం అంటే వాళ్లకి ఆ ఇంటి గురించి, అక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసు కదా. నిజమే. కేవలం బయట నుంచి చూసి చెప్పడం వేరు, ఆ ఇంట్లో ఉండి అనుభవించడం వేరు. అవును, వాళ్ల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా సెలెక్షన్లో హెల్ప్ అవుతుంది. అంటే కేవలం టాలెంట్ చూస్తారా, లేక ఆ బిగ్ బాస్ ఇంటికి సూట్ అవుతారా లేదా అని కూడా చూస్తారా? రెండోదే ఎక్కువ ముఖ్యమనుకుంటా. ఆ ఇంట్లో ప్రెషర్ మామూలుగా ఉండదు కదా. కెమెరాలు 24/7, వేరే వేరే మైండ్ సెట్స్ ఉన్నవాళ్లతో కలిసి ఉండాలి. టాస్కులు, నామినేషన్లు, ఆ ఒత్తిడి తట్టుకోగలరా? స్ట్రాటజీగా ఆలోచించగలరా? ముఖ్యంగా ఆడియన్స్ని ఎంగేజ్ చేయగల పర్సనాలిటీ ఉందా? ఇవన్నీ వాళ్లు గమనిస్తారు. కరెక్ట్. ఆ వాతావరణంలో నెగ్గుకు రావాలంటే ఇవన్నీ కావాలి. మరి ఈ జడ్జెస్కి కూడా వాళ్ల స్టైల్స్ ఉంటాయి కదా. ఒకరు గేమ్ ప్లేకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఇంకొకరు ఎమోషనల్ కనెక్ట్కి ఇవ్వచ్చు. అది సెలెక్షన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మంచి ప్రశ్న. ఖచ్చితంగా వాళ్ల పర్సనల్ ఎక్స్పీరియన్స్, వాళ్లు ఎలా ఆడారు, ఎలా గెలిచారు, ఇవన్నీ వాళ్ల జడ్జ్మెంట్పై ప్రభావం చూపిస్తాయి. అభిజిత్ స్ట్రాటజీ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు కదా, బహుశా అతను అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్లను ఇష్టపడొచ్చు. అవును. బిందుమాధవి కూడా చాలా స్ట్రాంగ్గా ఆడింది. తన స్టైల్ వేరు. నవదీప్ ఎంటర్టైనర్. సో బహుశా ఈ ముగ్గురి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వల్ల ఒక బ్యాలెన్స్డ్ గ్రూప్ సెలెక్ట్ అవుతుందేమో, అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నవాళ్లు. సరే, ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతోంది? ఎంతమందిని తీసుకున్నారు? దాదాపు 45 మంది కామన్ పీపుల్ ఆడిషన్ ఇస్తే అందులో 15 మందిని షార్ట్ లిస్ట్ చేశారట ఈ అగ్ని పరీక్ష కోసం. ఓహో, అంటే కాంపిటీషన్ బాగానే ఉంది. ఈ 15 మంది 2 వారాలు పోటీ పడతారన్నమాట. అవును, వాళ్లకి పెట్టే ఛాలెంజెస్ కూడా ఊరికే పాటలు, డాన్స్లు మాత్రమే కాదట. మరింకేముంటాయి? వాళ్ల టాలెంట్తో పాటు హ్యూమర్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, టీంతో కలిసి పనిచేయడం, లీడర్షిప్ క్వాలిటీస్, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ల రియల్ క్యారెక్టర్ బయటకొచ్చేలా టాస్కులుంటాయని అంటున్నారు. బిగ్ బాస్లో ఇవన్నీ టెస్ట్ అవుతాయి కదా. పర్ఫెక్ట్. అవును, బిగ్ బాస్ అంటే ఒక చిన్న ప్రపంచం లాంటిది. అన్ని రకాల మనుషులు, పరిస్థితులు ఉంటాయి. సో కేవలం ఏదో ఒక స్కిల్ ఉంటే సరిపోదు. అన్నిటినీ హ్యాండిల్ చేయగలగాలి. అడాప్టబిలిటీ ఉండాలి. ఒత్తిడిలో కూడా నిలబడాలి. ఛాలెంజెస్ ద్వారా ఇవన్నీ బయటపడతాయన్నమాట. మోస్ట్లీ అలాగే అనిపిస్తోంది. మరి ఫైనల్ సెలక్షన్ ఎలా? కేవలం ఈ ముగ్గురు జడ్జెస్ మాటే ఫైనలా? అక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. జడ్జెస్ గ్రీన్ ఫ్లాగ్ లేదా రెడ్ ఫ్లాగ్ ఇస్తారట. అంటే ఓకే లేదా నాట్ ఓకే అని. సరే. కానీ దాంతోపాటే ఆడియన్స్ ఓటింగ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందట. ఓ, అదా సంగతి. అంటే జడ్జెస్కి నచ్చినా ఆడియన్స్కి నచ్చకపోతే కష్టమేనా? అవ్వచ్చు. లేదా జడ్జెస్ వద్దన్నా ఆడియన్స్ ఓట్లు బాగా వస్తే ఛాన్స్ ఉండొచ్చు. ఆ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారంటారు? అదే కొంచెం క్లారిటీ లేదు కానీ బహుశా రెండిటికి వెయిటేజ్ ఇస్తారేమో. ఇది చాలా స్మార్ట్ మూవ్ అనిపిస్తోంది నాకు. ఎందుకంటే జడ్జెస్ అనుభవం, గేమ్కి పనికొచ్చేవాళ్లని గుర్తిస్తే, ఆడియన్స్ ఓటింగేమో ప్రేక్షకులకు ఎవరు కనెక్ట్ అవుతున్నారో తెలుపుతుంది. నిజమే. అల్టిమేట్గా బిగ్ బాస్ అనేది ఆడియన్స్ కోసమే కదా, వాళ్లకి నచ్చాలి. అవును. సో జడ్జెస్కి ఎంత బాగా అనిపించినా ఆడియన్స్ రిలేట్ చేసుకోలేని కంటెస్టెంట్ని తీసుకుంటే లాభం లేదు. అలాగే పాపులారిటీ ఉంది కానీ అసలు గేమ్ ఆడటం రాని వాళ్ళని తీసుకున్నా షో దెబ్బతింటుంది. కరెక్ట్. సో ఈ రెండిటి కాంబినేషన్ వల్ల మంచి కంటెస్టెంట్స్ వస్తారని వాళ్ల ప్లానేమో. ఇంకో విషయమేంటంటే దీనివల్ల మెయిన్ షోకి వెళ్లే ముందే ఈ కామన్ పీపుల్కి కొంచెం గుర్తింపొస్తుంది. అవును కదా. వాళ్లు పూర్తిగా కొత్త మొహాళ్గా కాకుండా అగ్ని పరీక్ష నుంచొచ్చారని ఆడియన్స్కి తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. షోకి ఒక రకమైన వార్మప్ లాంటిది. ఇక్కడే అసలు విషయముంది. ఈ 15 మందిలో కొందరు ఆల్రెడీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారట. ఓ అవునా? ఎవరు? మాస్క్ మ్యాన్ హరీష్ అనొకరు, దివ్య నిఖిత, ప్రసన్న కుమార్, కేతమ్మ, ఇలా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ల స్టోరీస్ కొంచెం బోల్డ్గా ఉన్నాయని, కొందరి పెర్ఫార్మెన్స్లు ఇన్స్పైరింగ్గా ఉన్నాయని,
కొంత డ్రామా ఎమోషన్స్ కూడా బాగా పండుతున్నాయని టాక్. చూసారా? అంటే బిగ్ బాస్కి కావలసిన మసాలా అంతా అక్కడే దొరుకుతుందనమాట. అవును, ప్రీషోలోనే ఇంత బజ్జుంటే వీళ్ళు మెయిన్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటుందో. ఇది అసలు బిగ్ బాస్ సక్సెస్ ఫార్ములానే మనకు చూపిస్తోంది. కేవలం టాస్కులు గెలవడం కాదు, కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్ ఎక్కడ్నుంచొస్తోంది? కంటెస్టెంట్ల పర్సనాలిటీస్, వాళ్ల మధ్య గొడవలు, ఫ్రెండ్షిప్స్, వాళ్ల ఎమోషన్స్, వాళ్ల కథలు. నిజమే. మీరు చెప్పినట్టు ధైర్యంగా మాట్లాడేవాళ్లు, వాళ్ల లైఫ్ గురించి ఓపెన్గా చెప్పేవాళ్లు, ఇన్స్పైర్ చేసేవాళ్లు, గొడవలు పడేవాళ్లు, ఏడ్చేవాళ్లు, నవ్వించేవాళ్లు, ఇలాంటి వాళ్లతోనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. వాళ్ల గురించే బయట డిస్కషన్ జరుగుతుంది. వాళ్ల వల్లే షోకి రేటింగ్స్ వస్తాయి. సో ఈ అగ్ని పరీక్ష అనేది కేవలం టాలెంట్ టెస్ట్ కాదు, బిగ్ బాస్కి కావలసిన కంటెంట్ జనరేటర్స్ని ఫిల్టర్ చేసే ప్రాసెస్ ఇది. ఆహా. ఎవరి కథ ఆడియన్స్ని పట్టుకుంటుంది, ఎవరు కాంట్రవర్సీ క్రియేట్ చేయగలరు, ఎవరి ఎమోషన్స్ రియల్గా అనిపిస్తాయి, ఇవన్నీ చూస్తున్నారన్నమాట. అంటే ఈ 15 మందిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఫైనల్గా ఈ 2 వారాల తర్వాత జడ్జెస్ని ఆడియన్స్ని మెప్పించిన 5గురు సెలెక్ట్ అవుతారు. అవును, ఆ 5గురు కామన్ పీపుల్ నేరుగా సెలబ్రిటీలతో కలిసి మెయిన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. 5గురు, ఓకే. మరీ తక్కువ కాదు, ఎక్కువ కాదు. అవును, వాళ్ళొక గ్రూప్గా ఏర్పడితే సెలబ్రిటీలకు టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీలు, ఈ డైనమిక్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కదా. ఖచ్చితంగా. గత సీజన్లలో ఒక్కరిద్దరొచ్చినా ఈసారి ఒక ప్రీ షోలో గెలిచి 5గురు కలిసి వస్తున్నారు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు. ఎలా అంటారు? కామన్ పీపుల్కి ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ప్రూవ్ చేసుకోవాలనే కసి ఉంటుంది. సెలబ్రిటీస్తో సమానంగా ఆడాలి, పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు. సెలబ్రిటీసేమో వాళ్ల ఇమేజ్ కాపాడుకోవాలి, అదే టైంలో ఈ కొత్త పోటీని తట్టుకోవాలి. వాళ్ళ ఈ కామన్ పీపుల్ని తక్కువ అంచనా వేయలేరు. అలాగని ఈజీగా వాళ్లతో కలిసిపోతారా అంటే అది డౌటే. అవును. సో సహజంగానే ఆ 2 గ్రూపుల మధ్య ఒక లైన్ ఏర్పడుతుంది. ఫ్రెండ్షిప్సు, గ్రూపులు, గొడవలు అన్నీ ఈ యాంగిల్ నుంచే మొదలవ్వచ్చు. గతంలో ఒకరిద్దరుంటే వాళ్ళు కొంచెం ఒంటరి అయ్యేవాళ్ళు. ఇప్పుడు 5గురుంటే వాళ్ళు ఒకరికొకరు సపోర్టుగా ఉండొచ్చు కదా. మంచి పాయింట్. వాళ్ళు ఒక యూనిట్గా ఫామ్ అయితే సెలబ్రిటీల డామినేషన్ని బ్రేక్ చేయగలరు. నామినేషన్లలో, టాస్కులలో హెల్ప్ చేసుకోవచ్చు. అది సెలబ్రిటీలను అలర్ట్ చేస్తుంది. వాళ్ల గేమ్ ప్లాన్స్ మార్చుకోవాల్సొస్తుంది. కానీ ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఆ 5గురు కామన్ పీపుల్ మధ్య కూడా పోటీ ఉంటుంది కదా. అవును, నిజమే. వాళ్లలో వాళ్లే విడిపోయి సెలబ్రిటీ గ్రూపుల్లో చేరే అవకాశం కూడా ఉంది. అదే కదా రియాలిటీ షో అంటే. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇక మెయిన్ సీజన్ నాగార్జున గారే హోస్ట్. సెప్టెంబర్ 7న స్టార్ట్. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉందనంటున్నారు. ఏంటది? డబుల్ హౌస్ ఫార్మాట్ అట. ఓ, డబుల్ హౌస్ అంటే 2 ఇల్లా? అదే నాకు డౌట్. 2 వేరువేరు ఇల్లా, లేక ఒకే ఇంట్లో 2 భాగాలుగా ఉంటుందా? దీని గురించేమైనా లీక్స్ ఉన్నాయా? డబుల్ హౌస్ కాన్సెప్ట్ ఇంతకు ముందు హిందీ బిగ్ బాస్లో వాడారు. కొన్ని వేరే షోలలో కూడా ట్రై చేశారు. అవును, గుర్తుంది. అక్కడ రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయి కదా. అవును, దీని మెయిన్ ఐడియా ఏంటంటే కాంపిటీషన్ పెంచడం, గ్రూపుల్ని ఎంకరేజ్ చేయడం, డ్రామా క్రియేట్ చేయడం. 2 వేర్వేరు ఇల్లుంటే ఆటోమేటిక్గా మేము వర్సెస్ వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది. ఒక ఇంట్లో వాళ్ళకి రెండో ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు. తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్లకంటే మేమే బెటర్ అని ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం ఉంటుంది. ఒకవేళ ఒక ఇంట్లో కామన్ పీపుల్, ఇంకో ఇంట్లో సెలబ్రిటీలను పెడితే అప్పుడు మీరిందాకన్న సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీలు యాంగిల్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. గొడవలు కూడా ఎక్కువ అవుతాయేమో. అయ్యే ఛాన్స్ ఉంది. రీసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్లో తేడాలు చూపించడం, 2 ఇళ్ల మధ్య పోటీ టాస్కులు పెట్టడం, ఇలాంటివి చేస్తే కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది. కానీ ఇందులో రిస్క్ కూడా ఉంది కదా. 2 ఇళ్ల మీద ఫోకస్ పెట్టడం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వరా? అది నిజమే. ఎగ్జిక్యూషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. 2 ఇళ్ల కథలను బ్యాలెన్స్ చేస్తూ చూపించాలి. ఎడిటింగ్ కీలకమవుతుంది. ఒక ఇంటి మీద ఎక్కువ చూపించి ఇంకో ఇంటిని నెగ్లెక్ట్ చేస్తే బాగోదు. కరెక్ట్. అలాగే ఆ 2 ఇళ్ల మధ్య ఇంటరాక్షన్ ఎలా పెడతారు అనేది కూడా ముఖ్యం. పూర్తిగా వేరు చేసేస్తే 2 వేర్వేరు షోలు చూస్తున్నట్టుంటుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అవును, లేదా కంటెస్టెంట్స్ని ఇళ్ల మధ్య మార్చడం లాంటివి చెయ్యాలి. మరి తెలుగు ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. అదే, హిందీలో రిజల్ట్స్ ఎలా ఉన్నా తెలుగు టీం వాళ్ల స్టైల్లో మన నేటివిటీకి తగ్గట్టు ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే. సో మొత్తం ప్లాన్ చూస్తే ఫస్ట్ అగ్ని పరీక్షతో కామన్ పీపుల్ సెలక్షన్ని ఒక ఈవెంట్లా మార్చడం, బజ్ క్రియేట్ చేయడం. తర్వాత అలా సెలెక్ట్ అయిన 5గురిని సెలబ్రిటీలతో కలిపి ఒక కొత్త డబుల్ హౌస్ ఫార్మాట్లో పెట్టడం. దీని వెనుకున్న బిగ్ పిక్చర్ ఏంటి? జస్ట్ కొత్తదనం కోసమా? కేవలం కొత్తదనం అని నేను అనుకోవట్లేదు. ఇది చాలా పక్కాగా ప్లాన్ చేసిన స్ట్రాటజీలా ఉంది. ఒకటి, రియాలిటీ షోలలో ఆడియన్స్ ఇంట్రెస్ట్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ప్రతి సీజన్కి ఏదో కొత్తది లేకపోతే బోర్ కొడుతుంది.
ఈ ప్రీ షో డబుల్ హౌస్ ఆ కొత్తదనాన్ని ఇస్తాయి. అవును. 2 కామన్ పీపుల్ సెలక్షన్ ప్రాసెస్ని ఇలా పబ్లిక్ చేయడం వల్ల వాళ్లకి మెయిన్ షోకి వెళ్లే ముందే ఒక ఫాలోయింగ్ వస్తుంది. అది వాళ్ల కాన్ఫిడెన్స్ పెంచుతుంది, సెలబ్రిటీలతో పోటీ పట్టానికి రెడీ చేస్తుంది. లాజికల్గా ఉంది. 3 డబుల్ హౌస్ ఫార్మాట్తో కామన్ వర్సెస్ సెలబ్రిటీ కాన్ఫ్లిక్ట్ని ఇంకా న్యాచురల్గా స్ట్రాంగ్గా చూపించొచ్చు. షోకి కావాల్సిన డ్రామా, కంటెంట్ ఈజీగా జనరేట్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఎవరో ఒకరి సైడ్ తీసుకుని ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో మొత్తంగా చూస్తే సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ఎంగేజ్మెంట్ని హై లెవెల్లో ఉంచడానికి, షో గురించి కంటిన్యూస్గా డిస్కషన్ జరిగేలా చూడటానికి, రేటింగ్స్ పెంచుకోవటానికి ఇదంతే ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. అయితే ఏ ప్లాన్లో అయినా రిస్క్ ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఈ ప్రయోగాలు బెడిసికొట్టే అవకాశం కూడా ఉంది. అప్పుడు షో దెబ్బతినొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కేవలం ఆడిషన్ కాదు, మెయిన్ సీజన్కి ఒక స్ట్రాటజిక్ స్టార్ట్ ఇస్తోంది. కామన్ పీపుల్కి ఒక మంచి అవకాశం ఇవ్వడమే కాకుండా వాళ్ల సెలక్షన్ ప్రాసెస్నే ఒక మినీ షోలా మార్చి ఆడియన్స్ని మెయిన్ షోకి ప్రిపేర్ చేస్తున్నారు. అవును. మాజీ స్టార్ల గైడెన్స్, ఆడియన్స్ ఓటింగ్, రకరకాల ఛాలెంజెస్ ఇవన్నీ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ షోని తయారుచేశాయి. మరి ముగించే ముందు వినేవారి కోసం ఒక ప్రశ్న వదిలి వెళ్దామా? తప్పకుండా. ఈ అగ్ని పరీక్ష లాంటే కఠినమైన ఫిల్టర్ దాటి వచ్చిన ఈ 5 కామన్ పీపుల్ నిజంగా మెయిన్ హౌస్లో సెలబ్రిటీల డామినేషన్ని ఛాలెంజ్ చేయగలరా? లేక వాళ్ల ఎంట్రీ నామమాత్రంగానే మిగిలిపోతుందా? వాళ్లు గేమ్ని మార్చగలరా? ముఖ్యంగా ఈ కొత్త డబుల్ హౌస్ ఫార్మాట్ ఇది కామన్ పీపుల్ సెలబ్రిటీ గ్యాప్ని తగ్గిస్తుందా లేక ఇంకా పెంచుతుందా? దీనివల్ల షో డైనామిక్స్ మనం ఊహించని విధంగా బహుశా ఇంకా ఎక్కువ గ్రూపులుగా విడిపోయేలా చేస్తుందా? దీని ప్రభావం ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు? ఆలోచించండి.